నమస్తే, వెల్కమ్ టు పాప్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిమ్మల రామానాయుడు వర్సెస్ అంబటి రాంబాబు, ఈ పోలిక సరైందేనా? ఎందుకంటే పోలవరం అంటే నాకేం అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదంటే అసలు ఎవరికి అర్థం కాదు అని చెప్పేసి అన్న మాటలు మనం ఎవరు మర్చిపోం. ఎందుకంటే నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు, సంజనా సుకన్య అన్నటువంటి వాళ్ళు తప్ప నాకెవరూ తెలియదు అన్నట్టు మాటలు మనం చూసాం. ఇటీవలే మనం చూసుకుంటే తిరుమల నెయ్యికి సంబంధించి స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి బూతులు మాట్లాడేది చూసాం, జైలుకి వెళ్ళి వచ్చిన సందర్భం చూసాం. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఆయన ఏంటనే చూపించుకుంటుంటే, వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేసినటువంటి జగన్ జోకర్గా ఎందుకు మాట్లాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ యొక్క టన్నల్లో ఇరకబెట్టినటువంటి మిషన్ని చూపించడం కూడా మనం చూసాం. వాళ్ళ తప్పులు బహిరంగంగా చూపిస్తున్నందుకు నిమ్మల రామానాయుడు గారు పని చేయడం లేదు, డ్రామాలు చేస్తున్నారు, పని చేయముందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా రామానాయుడు గారు పని చేయకుండా డ్రామాలు వేస్తున్నారా? నిజంగా అంబటి రాంబాబు గతంలో ఏం చేశారు? నిజంగా పోలవరం అయిపోయిందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ మీరు అంటున్నట్లుగా నిమ్మల రామానాయుడు వర్సెస్ అంబటి రాంబాబు, అసలు ఆ మాట వినటానికి ఎలా ఉంది? అసలు ఊహకు కూడా మనం దాన్ని ఊహించగలమా? ఒకసారి ఇమేజ్ చేసుకోగలమా? అది అంటే ఒక్క అంబటి రాంబాబే కాదు, వాళ్ళ పార్టీలో ఎవ్వరూ కూడా ఇటు కూటమి ప్రభుత్వ నేతలతో సరితోగరు అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవ్వరూ కూడా పనికిరారండి, అసలు పోల్చలేము ఎక్కడ. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన పనులు, ఆలోచన లేని మాటలు, ఆవేశంతో ఊగిపోయిన విధానం, అసెంబ్లీని సైతం నీచాతి నీచంగా గౌరవ సభగా మార్చిన వాళ్ళ పరిస్థితి ఆ రోజున చూస్తే ఎక్కడైనా ఎందుకు పోల్చాలనిపిస్తుంది? ఈ రోజున అంబటి రాంబాబు గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నేను గతంలో ఏదో చేశాను, వెలగబెట్టాను, మరి అవన్నీ కూడా పూర్తి చేసేసాను, నీరు పారి మరి అందరూ పంటలు పండించుకున్నారని చెప్పడానికి మరి ఆయన చేయగలడా సాహసం? మరి వీళ్ళ నోటి పారుదల శాఖ మంత్రిగా గతంలో మరి ఈయనతో పాటు ముందుగా చేసిన అనిల్, మరి ఆయన సవాలు విసిరాడు, మీసాలు మెరేశాడు, ఇంకా బుల్లెట్ దిగిందా లేదా, ఎప్పుడొచ్చాం అనేది కదని డైలాగులు చెప్పాడు, బల్ల గుద్ది 2021-22 లోపుగా పూర్తి చేయకపోతే అసలు మాది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదన్నట్లుగా ప్రగల్భాలు పలికాడు. ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు, చెన్నై పారిపోయాడు అని అనుకుంటున్నారు. మరి నిజమా అబద్ధమా, ఎక్కడ దాక్కున్నారు వీళ్ళంతా? అంటే ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి అవును, ఖచ్చితంగా అదే చేస్తారు. ఈ కలుగులో ఎలుకల్ని బయటికి లాగాలి, పంది కుక్కల్ని బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా మరి ఈ రోజున యోగి ఆదిత్యనాథ్ అని మనం ఏదైతే ట్రీట్మెంట్ చెప్పుకుంటున్నామో అట్లాంటి పొగ పెట్టాల్సిందే. పొగ పెట్టకపోతే ఈ పంది కుక్కల్ని బయటకు లాగాలి. మరి ఈ రోజున అంబటి రాంబాబు మాటలు వింటంటే, నిన్ను ఆ రోజున కొట్టకుండా వదిలేశారు మహిళలు, కొట్టాల్సింది నిన్ను నడి రోడ్డు మీద నుంచోబెట్టి చెంపలు పగలగొట్టాల్సింది అంబటి రాంబాబు అని అనాలని అనిపిస్తుంది ఈ రోజున. ఎందుకు అనిపిస్తుంది అంటే మరి ఆయన మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. ఈ రోజున ఎవరు అక్కడ ఉన్న ప్రదేశానికి వెళ్ళారు, ఆ టన్నెల్స్ లోపల దాదాపుగా 12 కిలోమీటర్ల దగ్గర మరి ఆ మెషిన్ ఆగిపోయిందని, అక్కడ ఆ రాళ్ళు ఆ పెచ్చులు విరుగుపడుతున్న ఎవరికి ఎలాంటి ప్రమాదం జరిగిద్దో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక మనిషిని కాదు, ఒక చిన్న పాపను పలకరించడానికి కూడా ధైర్య సాహసాలు చేయడు, ఎక్కడికి వెళ్ళడు, తెరలు కట్టుకొని తిరిగాడు. మరి మీరా మాట్లాడేది ఈ రోజున ఇంత ధైర్యంగా వ్యక్తి వెళ్ళి ఈ రోజున అధికారంలో ఉన్నాడు చేస్తున్నాడు అనేది కాదు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఆసరాగా నిలబడ్డారు మనం చూసాం. అంటే ఇక్కడ జాతికి అంకితం ఇచ్చేశాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు. వెలుగొండ ప్రాజెక్ట్ ఏదైతుందో ఇంకా టన్నల్లో 12వ కిలోమీటర్ దాటిన తర్వాత మిషన్ ఇరుక్కుపోవడం, దీనికి సంబంధించి ఎవరు కూడా బయటికి తీసుకురారు, అంత ధైర్య సాహసాలు ఎవరు చేయరు. ఎందుకంటే స్వరంగంలోకి టన్నల్లోకి 12 కిలోమీటర్ పోవడం అనేది అసలుకి ఇలాంటి మినిస్టర్స్ ఎవరు వెళ్ళరు, అధికారులు వెళ్ళినా సరే అంత దూరం దాకా వెళ్ళరు. అక్కడున్న కార్మికులు వెళ్ళడం తప్ప అక్కడ కార్మికులు కూడా ఫోటోలు తీసి పెట్టేంత లేదా వీడియోలు తీసి పెట్టేంత కూడా లేదు. అటువంటిది నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు అంత సాహసం చేసి బయటికి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ని అసలు స్వరూపాన్ని అంటే జగన్ నిజ స్వరూపాన్ని బయటపెట్టినందుకు ఇప్పుడు బాధపడుతున్నాడా అంబటి రాంబాబు అంటే ఏం చెప్తారు? నిజంగా 3,000 కోట్ల రూపాయలండి, ఒకటా రెండా వాళ్ళు మింగేసింది చెప్పమనండి. అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు ఆ నోటిపారుదల శాఖ మంత్రి ఈ సంజనా సుకన్య బ్యాచ్ ఏం చేశారు? దాంట్లో ఏదైతే ఆ టీబీఎం అనేది ఉందో దాన్ని తొలగించకపోతే ఆ నీరు అనేది బయటికి రాదు అనేది తెలిసి కూడా ఎందుకు తొలగించలేదు చెప్పమనండి వాళ్ళని. ఎందుకు ఆ 3,000 కోట్ల రూపాయలు వెచ్చించారు? ఎటు వెళ్ళిపోయినాయి ఆ డబ్బులు? ఎవరు జేబుల్లోకి వెళ్ళి ఎవరు డ్యాన్సులు వేశారు? ఎవరు మరి ఎన్ని రకాలుగా మరి ప్రోగ్రాంలు పెట్టి దండుకున్నారు? ఎక్కడి నుంచి వెళ్ళి?
చూసాం, క్యాసినోలు ఆడించారు, చాలా రకాలు చేశారు, రైతులకు ఇవ్వాల్సిన కరెంటు స్తంభాలు ఏదైతే అవన్నీ కూడా వీళ్ళు వాడుకున్నారు, ట్రాన్స్ఫార్మర్లు అన్నీ. ఏ పేరుని నాని కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, ఎవరైతే వల్లభనేని వంశీ, ఈ అంబటి రాంబాబు, ఎవ్వరూ తక్కువ కాదు, అందరే వీళ్ళందరూ దొంగలు. ఈ రోజున వాళ్ళు గతంలో చేసిన ఈ 3,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఆరా తీస్తారు. ఇదిగో అక్కడ దాకా వెళ్ళాడంటే అది తొలగించాలి, అది తొలగిస్తే ఆ వాటర్ ఖచ్చితంగా అక్కడ చేరుతుంది. మరి ఎందుకు గతంలో మీరు 5 సంవత్సరాలు దాన్ని చేయలేకపోయారనేది ఇప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే వచ్చి మరుగుతున్నారు తప్పించి వేరే కారణమే లేదు. ఖచ్చితంగా అదే అంబటి రాంబాబు ఈ రోజున గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నాడు అనేది వాస్తవం. మరి అంతే, ఇప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయలకు సమాధానం చెప్పాలి, ఎవరు తిన్నారు అంటే. నీళ్లు పారించలేదు కానీ డబ్బులు మాత్రం ఏ విధంగా వచ్చినాయో, ఎవరి బీరువాల్లోకి వెళ్ళినాయో చెప్పాలి. ఒక మద్యమే అనుకున్నాం ఇలా ఏరులై పారిందని, నీరు పారించకుండా వీళ్ళు డబ్బులు ఏ విధంగా కొట్టేశారో కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇన్ని విధాలుగా అంబటి రాంబాబు ఎన్ని రకాల వేషాలు వేశాడు. ఈ రోజున ఎందుకు ఎవరు ఎగిరెగిరి పడుతున్నారు? నిన్న రోజా మాట్లాడిన మాటలకి ఎవరు ఎగిరెగిరి పడుతున్నారు? ఎవరిని ప్రజలు ఎగరేస్తుంటారు? ఎవరిని దన్నారు చెప్పమనండి. వీళ్ళకి 11 ఎట్లా వచ్చినాయి? ఎన్నిసార్లు కొడితే ప్రజలు వీళ్ళకి 11 వచ్చినాయి? మరి 140 సార్లు, అది 140 సార్లు కొట్టారు. కాబట్టి మీరు ఎగిరెగిరి ఎక్కడ పడ్డారో కూడా మీకు కనిపించట్లా. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అర్థం కాక కళ్ళు మూసుకుంటే 1 సంవత్సరం అయిపోయింది, రెండోసారి మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయింది అని మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకొని ఇలానే ఉండండి, ప్రజలు ప్రశాంతంగా ఉంటారు, మీరు అధికారంలో మాత్రం మేము రానివ్వమని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఆయన అంత కష్టపడి 19 కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణం చేసి అక్కడున్న పరిస్థితి ఏంటి, ఆ మిషన్ ఆగిపోవటానికి గల కారణం ఏంటి, ఆ టెన్నెల్స్లో అవన్నీ కూడా విరుచుకుపడితే అక్కడ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, ఎవ్వరూ దిక్కుండరు. అయినా ప్రాణాలకి తెగించి ఆయన ఎందుకు వెళ్ళారు చెప్పమనండి. అంటే కళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎంత వరదలు వచ్చినా, ఎటువంటి విపత్తులు సంభవించినా ఆయనే స్వయంగా వెళ్ళి ఎందుకు చూసేవాళ్ళు అంటే అక్కడ పరిస్థితిని మనం చూస్తేనే మనం అంచనా వేయగలుగుతాం. దాన్ని బట్టి కలెక్టర్లకు కానివ్వండి, అక్కడ ఉన్న అధికారులకు కానివ్వండి, ఎలా చేయాలి, ఏ విధంగా మీరు దాన్ని అక్కడ వెళ్ళాలి అనే దానికి ఆ సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉండిద్ది. కాబట్టి అదే పని ఈ రోజున నిమ్మల రామానాయుడు గారు చేశారు. వీళ్ళలాగా ఏసీ రూముల్లో మరి శుభ్రంగా పడుకొని రాష్ట్ర ప్రజల సొమ్ము కొట్టేసి ఏ విధంగా బ్రతికారో మనం చూసాం. అసెంబ్లీలో ఏదో కాగితాలు తీసుకొస్తారు, అవి నిజమో కాదో కూడా తెలియదు ఎవరికి, చూపించమంటే చూపెట్టరు, అన్నీ అబద్ధాలే. కాబట్టి ఏ రోజైనా వీళ్ళు స్క్రిప్ట్తో తప్పించి విత్ ప్రూఫ్స్తో ఎప్పుడు వచ్చారు చెప్పమనండి. ఎప్పుడూ స్క్రిప్ట్తో తప్పించి ప్రూఫ్స్తో రారు. అది వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం. ఆ ప్రూఫ్స్తో వస్తే వాళ్ళ బ్రతుకు బయటపడిద్ది. కాబట్టి మొత్తానికి ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్గా వస్తుంది. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్గా జాతికి గతంలోనే అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి. దాని నిజస్వరూపం చూపించి ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తిగా చేసిన తర్వాత జాతికి అంకితం చేయబోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి సంబంధించి 2019 నుంచి 2024 దాకా వాళ్ళ పరిపాలన జరిగింది. ఇప్పుడు 2 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి మనం చూసాం. అటు నీటిపారుదల శాఖలో కూడా ఏం జరుగుతుంది. సో 2029 నాటికి కంప్లీట్గా పోలవరం కావచ్చు, మిగతా అన్నీ కూడా అయిపోతున్నాయి. కాబట్టి ప్రజలు ఎవరిని నమ్మే అవకాశం ఉంది? అంబటి రాంబాబుని ఇప్పటికైనా నమ్మే అవకాశం ఉందా? కనీసం ఎలా చూస్తున్నారు అంబటి రాంబాబు అంటే ఏం చెప్తారు? మొన్న గుంటూరులో సిద్ధార్థ నగర్లో ఆయన నివాసం దగ్గర ఏం జరిగిందో అందరం చూసాం. అదే ఇప్పుడు అనుకుంటుంది, కొట్టకుండా వదిలేయటం మహాపాపం అయిపోయింది ఈ రోజునని. నోరెందుకు లెగుస్తుంది? 32 పళ్ళు రాలగొట్టినట్టే ఆ రోజునే ఇంకా రెండోసారి అవకాశం ఉండేది కాదు మాట్లాడటానికి. కట్టుడు పళ్ళు పెట్టుకొని తిరిగేవాడో ఏం చేసేవాడో. మరి ఈ రోజున చూస్తే మరి అట్లాంటి వ్యక్తిని వదిలేయటం పాపం మనకే అని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి ఎవరు నమ్ముతారు, ఎలా నమ్ముతారు, ఏ విధంగా వీళ్ళు ప్రజలను మళ్ళీ వచ్చించడానికి వచ్చినా ప్రజలు ఏమడుగుతారు? దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళ దగ్గర ఉండాలి కదా. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడతారు తప్పించి విత్ ప్రూఫ్స్తో రారు. ఏది జరిగినా రాష్ట్రంలో ఎందుకు రారు అంటే ఈ రోజున ఏం చెప్పాలో వాళ్ళకి తెలియదు. ఆ అబద్ధాలు ఏం చెప్పాలో తెలియక అబద్ధాలు రాసుకొని మాత్రమే వస్తారు. ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రజలు ఎలా నమ్ముతారు అనేది ఈ రోజున ప్రజలు మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వ పరిపాలన కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు టీచర్ భర్తీలు కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు కానివ్వండి, ఈ రోజున 10th క్లాస్ ఒక గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే పిల్లలు చదవరు, బలాదూరు తిరుగుతారు అంటే కాదు, శభాష్ అనిపించుకుంటారనే విధంగా నారా లోకేష్ గారు మరి ఆ టీచర్లతో, ఆ పిల్లలతో, ఆ పేరెంట్స్తో మీటింగ్ కండక్ట్ చేయటం, పిల్లల్లో ఉత్సాహాన్ని ఇవ్వటం, వాళ్ళు చదివితే గిఫ్ట్స్ కూడా ఇస్తామంటే వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలనే విధానం, ఇది కదా కావాలి. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మన పిల్లలకి బంగారు భవిష్యత్తును ఇచ్చే వాళ్ళకే మనం
ప్రజాప్రతినిధులుగా తెచ్చుకోవాలి, వాళ్ళకే ఓటేయాలనేది మాత్రం ప్రజలు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే నిమ్మల రామానాయుడు గారు వర్సెస్ అంబటి రాంబాబు అనే పోలికే కరెక్ట్ కాదని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. కానీ అంబటి రాంబాబు ఏ వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవడానికి కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరు. మొన్న నిరసన ఏదో సభ పెడితే కరెక్ట్ పట్టు మన 11 మంది కూడా అక్కడ లేనటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ అండి. నమస్తే.